ఈ పోస్టు క్రైస్తవులకు మాత్రమే. అయితే నేను చెప్పేది ఏమిటంటే, దేవుడు మనుషులు చేసిన మందిరాలలో నివసించడు. దేవుడు మనుషులు చేసిన మందిరాలలో నివసించడు. మరి ఎక్కడ నివసిస్తాడంటే, దేవుడు చేసిన మనిషిలో హృదయం అనే మందిరంలో నివసిస్తాడు. దేవుడు తన స్వహస్తాలతో చేసిన మనిషి యొక్క హృదయం అనే మందిరంలో దేవుడు నివసిస్తాడు. చాలామంది అంటారు, మనం చనిపోయిన తర్వాత నక్క అవుతాం, గాడిద అవుతాం, కుక్క అవుతాం, ఎద్దు అవుతాం, దున్నపోతు అవుతాం అని రకరకాలుగా లోకంలో అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. మనిషికి మరణం ఒకసారి వస్తుంది. దాని తర్వాత దేవుని ముందు నిలబడాలి. మన జీవించిన జీవన విధానం యొక్క లెక్క దేవునికి అప్పజెప్పాలి. ఇదే వాస్తవం. ఇదే బైబిల్ చెప్పే నగ్న సత్యం. కాబట్టి దేవుడు మనుషులు చేసిన మందిరాలలో నివసించడు. మనుషులు చేసిన విగ్రహాలలో దేవుడు నివసించడు. దేవుడు చేసిన మనుషులలోనే దేవుడు నివసిస్తాడు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ పోస్టు క్రైస్తవులకు మాత్రమే.